హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో విక్టరీ వెంకటేష్ గారికి నంది అవార్డ్స్ తీసుకొచ్చిన మూవీస్ లిస్ట్ చూద్దాం. నంది అవార్డ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సినిమా యాక్టర్స్కి, యాక్ట్రసెస్కి ఇచ్చే స్టేట్ గవర్నమెంట్ అవార్డు అన్నమాట. సో ఈ వీడియోలో వెంకటేష్ గారికి ఏ మూవీ ద్వారా నంది అవార్డ్స్ వచ్చాయో చూద్దాం. విక్టరీ వెంకటేష్ గారికి ఆ, కలియుగ పాండవులు సినిమా ద్వారా ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. ఈ సినిమాతోనే ఆయన కెరీర్ ప్రారంభమైంది యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ హీరో. సో ఫస్ట్ మూవీతోనే నంది అవార్డు తీసుకున్నారు వెంకటేష్ గారు, కలియుగ పాండవుల మూవీతో. సెకండ్ నంది అవార్డు స్వర్ణకమలం ద్వారా వెంకటేష్ గారికి వచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి క్లాసికల్ మూవీ, మంచి ఎథిక్స్ వాల్యూస్ ఉన్న మూవీ. ఈ అవార్డు ద్వారా వెంకటేష్ గారికి సెకండ్ టైం నంది అవార్డు వచ్చింది. వెంకటేష్ గారికి థర్డ్ టైం నంది అవార్డ్ ప్రేమ అనే మూవీ ద్వారా వచ్చింది. వెంకటేష్ గారికి ఫోర్త్ నంది అవార్డ్ ధర్మం చక్రం ద్వారా మూవీ వచ్చింది. ధర్మచక్రం మూవీ అప్పట్లో ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా తీసుకొచ్చింది వెంకటేష్ గారికి. నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వెంకటేష్ గారికి ధర్మచక్రం మూవీ ద్వారా వచ్చింది. వెంకటేష్ గారికి 5వ నంది అవార్డ్ గణేష్ మూవీ ద్వారా వచ్చింది. 6వ నంది అవార్డ్ కలిసుందాంరా మూవీ ద్వారా వచ్చింది. కలిసుందాంరా మూవీ 2000 ఇయర్లో రిలీజ్ అయింది. ఆ ఇయర్ రిలీజ్ అయ్యి అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు సినిమా మూవీస్ కలెక్షన్స్ అన్నింటినీ క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలబడింది. దానితో పాటు వెంకటేష్ గారికి నంది అవార్డును కూడా తీసుకొచ్చింది యాజ్ ఎ బెస్ట్ యాక్టర్. 7వ నంది అవార్డ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరని మూవీ ద్వారా వెంకటేష్ గారికి లభించింది. ఈ సినిమాని తర్వాత తమిళ్లో ధనుష్ రీమేక్ చేశారు. అక్కడ కూడా తమిళ్లో మంచి విజయాన్ని సాధించింది. మొత్తానికి హీరో వెంకటేష్ గారికి 7 నంది అవార్డులు వచ్చాయి. ఇప్పటి వరకు టాప్ హీరోస్లో ఎక్కువ నంది అవార్డ్స్ తీసుకున్న అగ్ర హీరో ఎవరంటే వెంకటేష్ గారు ఒక్కరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.